సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న శుభ సందేశం ఏంటో చూద్దామా. బిడ్డ, ఎంతో పుణ్యం చేసుకో ఉంటే కానీ ఇప్పుడు ఈ మాట వినగలేవు. ఈ సాయివాక్కు నువ్వు ఇప్పుడు వింటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ బాబా వాక్కు విను. నీకు రాబోయే శుభవార్తలేంటో, నీ కోరిక ఎలా తీరుతుందో అన్నీ తెలివిగా వివరిస్తాను. నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి వాక్కు ఇప్పుడే వినమ్మా అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందక ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటూ ఉంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, జాతక దోషాల వల్ల పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్న, వాసుదేశాల వల్ల ఇంట్లో గొడవలు, అలాగే మనశ్శాంతి లేకపోవడం, ధనం నిలకడగా లేకపోవడం, ఇలా ఎన్నో ప్రాబ్లంతో సఫర్ అవుతున్న ఒకే ఒక ఫోన్ కాల్తో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేసి మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారు చాలా నమ్మకమైనారు కాబట్టి నేను ఇంతలా గట్టిగా చెబుతున్నానండి. నా ప్రాబ్లం తీరి నాకు గురువుగారి మీద గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లంనైనా సరే తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం, బిడ్డ రాసి పెట్టుకో. ఈ యొక్క సందేశం ద్వారా నీ ఎన్నో కోరికలు తీరటమే కాకుండా నీ మనసు అలజడి తగ్గి నీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా నీ జీవితమే ఒక కొత్త మలుపు తిరగబోతుందమ్మా. ముఖ్యంగా నీకు శుక్రవారం రాత్రిలోగా నీకు ఒక శుభవార్త కూడా వింటుంది. ఆ శుభవార్త నువ్వు వినడం అనేది జరిగి నీ కోరిక అనేది తీరటానికి ఒక మూల కారణం కూడా ఆ యొక్క శుభవార్తలో ఉంటుంది బిడ్డ. ఈ బాబా వాక్కు నువ్వు ఎంతగానో నమ్ముతావు కదా. అయితే ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఆఖరి వరకు విను. నీకు రాబోయే ఆ శుభవార్త ఏంటి, నువ్వు ఏం చేసుకోవాలి, ఎలా నువ్వు అనుసరించాలి అన్నీ కూడా వివరంగా నీ సాయి వాక్కులో విను. తల్లి, నీకు జీవితం మీద ఒక అవగాహన అనేది రావాలమ్మా. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కానీ నీకు కొన్ని అదృష్టాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కోరి కోరి కొన్ని ఆశలు అనేవి నువ్వు పెంచుకో ఉంటావు, కానీ ఆ ఆశలు నెరవేరకుండా నీ యొక్క ఆశలు తీరకుండా బాధపడుతూ ఉంటావు కదా. కానీ రానున్న శుక్రవారంలోగా నీ యొక్క కోరిక అనేది తీరటమే కాకుండా నీ మనసు ఆనందంగా ఉంటుంది. ఇదంతా కూడా ఈ సాయి ఆశీర్వాదం వల్ల. అందుకే ఇంతలా వివరిస్తున్నాను నీకు. ఇక నువ్వు ఏం చేయాలో చెప్పటానికి ముందు నువ్వు ఎలాంటి మనస్తత్వం కల సాయి బిడ్డవో నీకు తెలియపరుస్తాను. బిడ్డ, నువ్వు చాలా నిక్కచ్చిగా ఉంటావు, చాలా నిజాయితీగా ఉంటావు, స్వార్థం లేకుండా ఏది ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఒక నిశ్చలమైన మనస్తత్వం కలవానివి. నువ్వు ఎప్పుడు కూడా ఒక నిజాన్ని మాత్రమే చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు. కానీ ఇప్పటి వరకు నువ్వు నిజాన్ని మాత్రమే చెప్తున్న నీకు కొన్ని అడ్డంకులు, కొన్ని అవరోధాలు కూడా వచ్చాయి. చాలా అవమానాలు కూడా నువ్వు ఎదుర్కొన్నావు. కానీ వాటిని లెక్క చేయకుండా ముందుకెళ్ళే ఒక మనస్తత్వంలో మొట్టమొదటిగా నువ్వే ఉంటావని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క ఆటంకాల వల్ల నీ మనసు చాలా కృంగిపోతూ దిగులుగా ఉంటుంది. ముందుకు వెళ్దామా లేదా, ఒక అడుగు ముందుకు వేద్దామా లేదా అని కూడా నువ్వు చాలా ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు ఒక ప్రత్యేకమైన మనస్తత్వం గల, నిజాయితీ గల ఒక సాయి బిడ్డమని చెప్పుకోవచ్చు. నీ యొక్క నిజాయితీ వల్ల చాలా అవకాశాలు కూడా నువ్వు కోల్పోతూ ఉన్నావమ్మా. ఇక నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఇది ఈ సాయి రానున్న శుక్రవారంలోగా తీరుతుందని చెప్పాను కదా. కానీ కొంతమంది నీ ఎదుగుదల చూసి ఓర్వలేక నీపై దృష్టి పెట్టారు. నీపై దృష్టి పెట్టి నీ ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది, వారి చూపు అనేది పడిపోయింది తల్లి. వారు నీ యొక్క ఎదుగుదల ఆగాలని, నువ్వు ఎదుగుతుంటే చూడలేక ఓర్వలేకపోతున్నారు. వాళ్ళు శత్రువులని చెప్పలేము, మిత్రులని చెప్పలేము. కానీ నువ్వు ఎదుగుతుంటే మాత్రం చాలా వారికి కష్టంగానే ఉంది. నువ్వు కష్టపడితే వారికి ఆనందం కలుగుతూ ఉంటుంది.
కానీ వారి మనస్తత్వం నీకు అర్థమైనా కూడా వారిని లెక్క చేయకుండా ముందుకెళ్ళు. ఎందుకంటే నీలో నిజాయితీ ఉంది. అంతకుపైన ఈ సాయి ఆశీర్వాదం ఉంది. ఇక నీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, నీ కోరికలు తీరాలన్నా నన్ను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటావు కదా! బాబా నా కోరిక తీర్చు, నా ఇంట్లో శుభకార్యాలు జరిగేలా చేయి, నాకు ధనం నిలిచేలా చెయ్యి అని అన్నీ కూడా నీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. ఇక రానున్న రోజుల్లో నీకు అంతా శుభమయంగా ఉంటుంది అని చెబుతున్నాను. నీ అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. నీ కోరికలు తీరే దారి దొరుకుతుంది. నీ కష్టాలు తీరే సమయం వచ్చేసింది. ఇక్కడ నీ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండి నీ బాబా కరుణ చూపు నీపై పడిందమ్మా. నీ జీవితంలో ఎప్పటికీ అవమానాలతో నిండిపోతుంది అని నువ్వు ఆలోచిస్తున్న నీ జీవితం ఇక ఆనందాలతో, అంతేకాకుండా గౌరవ మర్యాదలతో ఖచ్చితంగా నిండబోతుంది. నీ ఇంట్లో చాలా శుభకార్యాలు జరగబోతున్నాయి. అదృష్ట దేవత స్వయంగా నీ తలుపు తట్టబోతుంది. గతంలో నువ్వు చేసిన కొన్ని తప్పుల వల్ల లేదా మిత్రుల చెడు దృష్టి వల్ల నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారి ఉండొచ్చు. కానీ ఇకపై ఆ బంధనాలన్నీ తెగిపోయాయి. నీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఎంతో కష్టపడుతున్నాను, అయినా నాకు రావాల్సిన గుర్తింపు రావటం లేదేంటి అని? నీ మనసులో ఆ ఆవేదన ఉంటే ఇక్కడ ఈ బాబాతో పంచుకో. నిజమే బాబా, నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా గ్రహించావు అని ఖచ్చితంగా నీకు అనిపిస్తే ఇక్కడ నాకు చెప్పు తల్లి. అవును బాబా అని. అయితే నువ్వు ఇంకా బాధపడే పనేం లేదమ్మా. నా ఆశీర్వాదం నీకు దక్కింది కాబట్టి ఇక రానున్న రోజులన్నీ కూడా నీకు శుభమయంగా ఉంటాయి. నీ ఆవేదనకు ముగింపు పలికే రోజు రానున్న శుక్రవారం అనేది నీకు ఒక మంచి జీవితంలో ఒక శుభవార్త అనేది అందుతుంది. నీ జీవితంలో పరిస్థితులు కూడా మారుతాయి. నీ శత్రువులు నీ ముందుకు వచ్చి తలవంచే రోజు అతి దగ్గరలో కూడా ఉంది. రాబోయే రోజుల్లో నీ ఆర్థిక వృద్ధి ఎలా ఉండబోతుందో తెలుసా? నీ శత్రువుల నుండి నీకు రక్షణ ఎలా లభిస్తుందో, నువ్వు చేయాల్సిన ఆ ఒక్క చిన్న పరిహారం ఏంటి అని కూడా నీ బాబా చెబుతాను. జాగ్రత్తగా విని తెలుసుకో తల్లి. నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు చాలా చిన్నగా ఆలోచిస్తావు. స్వామి, నాకు ఒక 500 లాభం వస్తే చాలు అని, లేదా ఒక 5,000 లాభం వస్తే చాలు అని. నువ్వు ఒకటి అడిగితేనే భగవంతుడు 10 ఇచ్చే సమయం ఆసన్నమైపోయింది. నువ్వు 500 లాభం ఆశిస్తే 5 లక్షల లాభం అయ్యేలా శక్తి నీకు ఖచ్చితంగా దక్కే రోజు వచ్చింది. ఎందుకంటే నీ మంచి మనసుకి నీ బాబా నీకు పరిపూర్ణ కరుణా కటాక్షాలు అందించాను. నీ మీద నా కరుణ చూపబడిందని చెప్పాను కదా. నీ జీవితం ఇక పాతలా ఉండదు తల్లి. నువ్వు ఊహించని ఎత్తులో ఉంటుంది. మంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక రానున్న రోజుల్లో నీకు అన్నీ కూడా అదృష్టపు రోజులే. ఏ రూపంలో అయినా నేను నీ ఇంట్లో అడుగు పెడతాను. ఒక చిన్న పాప రూపంలోనో, ఒక చిన్న బాబు రూపంలోనో, ఎవరో ఒక బాబా రూపంలోనో, ఎవరో ఒక ముసలాయన రూపంలోనో, ఏదో ఒక రూపంలో నీ ఇంట్లో అడుగు పెడతాను. నీకు ఖచ్చితంగా ఈ సాయి అనుగ్రహం కలిగింది అని నువ్వు ఊహించేలా చేస్తాను. నీ మనసుకు తెలిసేలా చేస్తానమ్మా. ఒక్కసారి ప్రకృతి రూపంలో ఏదైతే జీవి ఉంటుందో ఒక జీవికి ఆహారం పెట్టు. ఆ జీవిలో ఖచ్చితంగా నన్ను చూసుకో. ఎందుకంటే నోరు లేని మూగజీవుల్లో దైవం అనేది పరిపూర్ణంగా నిండి ఉంటుంది అని చెప్పాను కదా. ఇక నేను చెప్పిన శ్రద్ధ సబూరి అనేది పాటించి నీ జీవితం ముందుకి అడుగువేయి. ఖచ్చితంగా నీ జీవితం చాలా బాగుంటుంది. నువ్వు ఏ పని అయితే ప్రారంభిస్తున్నావో అందులో లోటుపాట్లన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్ళు. నీకు ఇక రానున్న రోజుల్లో విజయం అనేది అందుతుందని గట్టిగా తలుచుకో తల్లి. నీవు ఎలా ఆలోచిస్తావో నీ జీవితంలో అదే జరుగుతుంది అని మాత్రం తెలుసుకో. ఎందువల్లంటే నీ ఆలోచన శక్తి అంత బలమైనది. నువ్వు చాలా అనుకూలంగా ఆలోచిస్తే నీ జీవితంలో అనుకూలతే ఏర్పడుతుంది. అలా కాకుండా జరగదేమో, రాదేమో అని ఇలా ప్రతికూలత అనేది నీ మనసులో ప్రారంభమైతే జీవితం అంతా కూడా ప్రతికూలంగానే ఉంటుంది. నువ్వు ఏది కూడా జరగదు అనుకుంటే అది జరగకుండా పోతుంది. అందువల్ల అనుకూల ఆలోచనలు, అనుకూల శక్తి అనేది నువ్వు ఆవహించుకో. తప్పకుండా నీకు అంతా మంచిగా జరుగుతుంది. అలాగే నీ సంకల్ప బలం అనేది చాలా గొప్పది. అలాగే ఆ సంకల్ప బలం ముందు జాతకాలు, ముహూర్తాలు లాంటివన్నీ కూడా చాలా చిన్నవేనమ్మా. అదే బలంతో ముందుకెళ్ళు. నీ సాయి తండ్రి తోడుగా ఉన్నాను కదా. విజయం ఆలస్యమైనా బాధపడకు. చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని సంతోషపడు. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నిటి విలువ అవి మనకు దొరికినప్పుడు తెలుస్తుంది.
కొన్నిటి విలువ కాలమే గడిచే కొద్దీ మనకు అర్థమవుతుంది. కాబట్టి కాలానికి ఉన్న శక్తి చాలా గొప్పదని తెలుసుకో. నీలో ఉన్న ఆ యొక్క అతి మంచితనం అనేది ఓర్పు, సహనంతో కూడిన నీకు అంతా మంచే చేకూరుస్తుంది. బ్రతికేదేముంది బిడ్డ, ఎలాగైనా బ్రతకచ్చు. కానీ నిజాయితీగా, అలాగే ధర్మంగా, న్యాయంగా బ్రతికేది చాలా కష్టం. కానీ ఈ సాయి బిడ్డవైన నీకు మాత్రం చాలా సులభం. నిజాయితీని నమ్ముకున్న నీకు భగవంతుని ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సాయి ఆశీర్వాదం కూడా నీకు పరిపూర్ణంగా లభిస్తుంది. నీ బాబా అండ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? అతి త్వరలో నీ కోరిక తీరి నీ మనసు ఆనందపడే ఒక కాలం వచ్చేసింది. ఇక నిశ్చింతగా నిద్రపో. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.